దర్శనం అయిపోయిన వెంటనే కుడి పక్కన ఒకటి ఉంటుందండి. ఇదేంటో కాదు జపమాల. కొందరికి తెలుసు, కొందరు తెలియకపోవచ్చు. సో, ఇక్కడ మనకు తెలియని వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. సో, ఒక జపమాల ఇచ్చేస్తారు అండ్ కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్‌లో ఏమేమి ఉండదు, మంత్రం ఉంటుంది. ఆ జపమాల మనము చేతి వేళ్ళతో ఎలా పట్టుకోవాలనంటే ఫస్ట్ బొటన వేలు అండ్ మూడో వేలు మాత్రమే పట్టుకోవాలి. రెండో వేలు అసలు టచ్ అవ్వకూడదు. వాటితో పాటు మనం ఒక్కొక్క ఫింగర్ మీద పెట్టేసి ఈ శ్లోకం చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకం చెప్పిన తర్వాత ఇలా శ్లోకం ఒక్కొక్క పాదానికి ఒక్కొక్కసారి చెప్పాలి. అలా 108 సార్లు అయితే చెప్పాలి. నేనైతే ఫస్ట్ స్టెప్ నుంచి 108 స్టెప్పులు నిదానంగా ఆ శ్లోకాన్ని చెప్తూ ఏదైనా కోరిక నెరవేర్చుకోవాలనుకుంటే కనుక మనం ఆ కోరికను అనుకొని అలా జపమాలతో మనం జపం చేసుకుంటూ 108 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇదైన వెంటనే దీనికోసము ఇక్కడ జపమాల అక్కడ పెట్టేసి అండ్ కార్డ్ ఇచ్చింటారు కదా, కార్డ్ వెనకాల స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్తో స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. నేమ్, ఫీమేలా లేకపోతే మేలా అని అన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత ప్రసాదం కూడా ఇక్కడే ఇచ్చేస్తారు.